హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం షీర్ హల్వా చేసుకుందాం. షీర్లతో హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ షీర్ కుర్మా చేసుకుంటారు, బట్ కొత్తగా నేను ట్రై చేసింది ఏంటంటే షీర్లతో హల్వా చేద్దామని. సో ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక సైడ్ పాలు, మరొక సైడ్ బాండి పెట్టుకొని, అంటే కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయాలి. కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే షీర్ కుర్మా రెగ్యులర్గా అందరు తింటారు, బట్ షీర్లతో హల్వా చేయడం నేను ఫస్ట్ టైము. మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి. మైల్డ్ షుగర్తో, మైల్డ్ బెల్లం వేసాను నేను, బాగుంటుంది. సో నెయ్యి వేడయ్యాక, డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక తీసి, ఇవి ఫ్రెండ్స్ నేను రోస్టెడ్ షీర్లు తెచ్చాను అనమాట. చాలా బాగుంటాయి. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. రోస్టెడ్ పెద్దవి ఉంటాయి, వైట్వి ఉంటాయి, ఇవి డీప్ రోస్టెడ్ అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. సో అవి కొంచెం నెయ్యిలో ఫ్రై చేశాక బెల్లం వేయాలి. సో నేను ఇది షీర్ హల్వా బెల్లంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను షుగర్ ఎక్కువ తినను, అవాయిడ్ చేస్తాను. బెల్లం హెల్దీ కదా, పిల్లలకి పెద్దవాళ్ళు అందరు తినవచ్చు అనేసి ఇలా ట్రై చేశాను. సో మీరు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. యమ్మీ టేస్టీగా ఉంటుంది. బెల్లం వేడయ్యాక పాలు వేయాలి. పాలు వేసినాక డ్రై ఫ్రూట్స్ వేయండి. మా పిల్లలు ఆల్రెడీ సగం తినేసారు డ్రై ఫ్రూట్స్. సో డ్రై ఫ్రూట్స్ వేసాక ఇలాచీ పౌడర్ వేయండి. ఇంకొంచెం పాలు ఎక్కువగా వేసుకోవచ్చు, ఇంకా లూజ్ అవుతుంది. బట్ నేను హల్వా లాగా ప్రిపేర్ చేశాను కాబట్టి ఇలా వస్తుందన్నమాట అవుట్పుట్. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.